నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగర పరిధిలో వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకుంటే ఫాల్కాన్ వాహనం ద్వారా గుర్తించి జరిమానాలు విధిస్తాం. చిత్తూరు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు. నగరి నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు జరగనివ్వకుండా దుష్ట శక్తులు అడ్డుపడడం బాధాకరం. తెలుగుదేశం పార్టీ నాయకులు రామానుజ చలపతి. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగరంలో వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫాల్కాన్ వాహన సహాయంతో రోడ్డు నిబంధనలను ఉల్లంఘించిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సీఐ నిత్యబాబు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిత్తూరు ట్రాఫిక్ నియమ నిబంధనల కోసం ఫాల్కాన్ వాహనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాహనదారులు పోలీసులు ఉన్నా లేకున్నా తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో ఫాల్కాన్ వాహనంలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే పలుమార్లు ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులతో పాటు విద్యార్థులకు సైతం అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని పేర్కొన్నారు. పోలీస్ అనే వాళ్ళు బయటికి కనపడకుండా ఫాల్కాన్ వెహికల్ లోపల కూర్చొని సీసీ కెమెరాల ద్వారా చుట్టూ 100 మీటర్ల దూరంలో ఏం జరుగుతున్నా కూడా గమనిస్తూ క్రిమినల్స్, ఓల్డ్ క్రిమినల్స్ను అబ్జర్వేషన్ చేయడము, ఎవరైనా నేరాలు చేసిన వాళ్ళు చుట్టుపక్కల ఎవరైనా తిరుగుతున్నారని అబ్జర్వేషన్ చేయడము, అదేవిధంగా ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తూ సెల్ ఫోన్ డ్రైవింగు, త్రిబుల్ రైడింగు, ర్యాష్ డ్రైవింగు, ఈ మైనర్ డ్రైవింగు ఇలాంటి వాటిని గమనిస్తూ, రాంగ్ రూట్లో వెళ్ళే వాళ్ళను వీళ్ళని గమనిస్తూ సీసీ కెమెరాల నిక్షిప్తమైనటువంటి సమాచారంతో వాళ్ళపైన ఉల్లంఘనలకు జరిమానాలు విధిస్తున్నాము. దీనివల్ల చాలా వరకు మంచి ఇంపాక్ట్ అనేది ఇంపార్టెంట్ జంక్షన్స్లో కనబడతా ఉంది. దీన్ని ఇట్లాగే కొనసాగిస్తాము. ఉల్లంఘనలు చేసే వారిపైన కఠినంగా వ్యవహరించి భారీగా జరిమానాలు విధిస్తాము. కాబట్టి దయచేసి ఎవరు కూడా పోలీసు ఉన్నా లేకపోయినా, కనపడినా కనపడకపోయినా సెల్ఫ్ డిసిప్లిన్తో ఒక బాధ్యత గల పౌరునిగా ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకొని రోడ్డు భద్రత కల్పించడం అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత. ప్రభుత్వము, అధికారులు మాత్రమే కాకుండా ప్రజలు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని మన వంతుగా ట్రాఫిక్ నియమాలను సక్రమంగా పాటించి రహదారులను భద్రతాపరంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ధన్యవాదాలు. నగరి నియోజకవర్గం అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోందని టీడీపీ సీనియర్ నాయకులు రామానుజ చలపతి ఆరోపించారు. బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నగరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో కూడా వెనుకబడి ఉండడానికి కారణం సీనియర్ నాయకులను దురుద్దేశంతో పక్కన పెట్టి సొంత లాభాల కోసం అక్రమార్జన జరుగుతోందన్నారు. గంజాయి, అక్రమ ఇసుక రవాణా, నాటుసారా వంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతోందన్నారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న కుట్రలపైన సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా నగర నియోజకవర్గంలోని తన డివిజన్లలో ₹1,00,000 ఖర్చు పెట్టి పార్టీ సభ్యత్వ నమోదు ఉచితంగా చేయాలని చూస్తే దానిని కూడా అడ్డుకునేందుకు సొంత పార్టీ నేతలు పూనుకోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నగర నియోజకవర్గంలో టీడీపీ పార్టీ నేతలను గాడిలో పెట్టకపోతే నగరంలో టీడీపీ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు లత, కన్నెమ్మ, అలివేలు, రాధా, హేమ తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో నగిరిలో తెలుగుదేశం పార్టీ చిరునామా గల్లంతు కావడం తథ్యం. ఇది పార్టీ మీద
కోపంతోనో లేదా నాయకుల మీద అక్కస్తోనో చెప్తున్న మాట కాదు. ఇది అక్షర సత్యం. మేము తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు అన్న విషయం చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు తెలుసు, రాష్ట్రంలో నియోజకవర్గాలకు తెలుసు. అతి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. పార్టీ నుంచి ఇంతవరకు గత 24 సంవత్సరాలుగా మేము ఏమీ ఆశించలేదు. ఏ రకంగానూ మేము లాభపడలేదు. మాకు ఏం పదవులు ఇవ్వలేదు, మమ్మల్ని గుర్తించలేదు. అయినా కూడా చంద్రబాబు నాయుడు అంటే మాకు దేవుడితో సమానం. ఆ దేవుడి కోసమే మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాటం చేస్తున్నాం. ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు ఇచ్చి, మద్యం ఇచ్చి ఓట్లు వేయించుకున్న ఘరానా వ్యక్తులకు ఇప్పుడు పార్టీ సభ్యత్వానికి డబ్బులు ఇవ్వడానికి ఎందుకు చేత కావడం లేదు? అంటే సొంత డబ్బులు ఇచ్చి వీళ్ళు పార్టీకి ఏం మేలు చేయరా? ఎంతసేపు కార్యకర్తల దగ్గర డబ్బులు తీసుకునే పార్టీ సభ్యత్వం చేస్తారా? ఎమ్మెల్యేగా గెలవడానికి ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు కేవలం 100 రూపాయలు ఒక కార్యకర్త కోసం ఖర్చు పెడితే ఏమవుతుంది? కనీసం నగర్లో 2 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నప్పుడు 1,00,000 మందికి వీళ్ళు సొంత డబ్బు పెట్టి ఎందుకు వీళ్ళు పార్టీ సభ్యత్వం చేయలేకపోతున్నారు? ఎందుకు 20,000కే ఆగిపోతుంది? దయచేసి ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఒక్కసారి ఆలోచించాలి. అతి ముఖ్యంగా గత 27వ తేదీ 1వ వార్డులో నేను మీటింగ్ పెట్టి 1వ వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఉచితంగా మేము సభ్యత్వం నమోదు చేస్తామని ప్రకటించి, ఆ ప్రకటన దినపత్రికల్లో, యూట్యూబ్ ఛానల్లో కూడా వచ్చినప్పుడు ఆ వార్డులో పార్టీ కోసం అహర్నిశలు పాటుపడే, అనాదిగా నిస్వార్థంగా కష్టపడే నాకు కానీ పార్టీ ఆ వార్డు యొక్క మాజీ కౌన్సిలర్ లతాకు ఒక మాట చెప్పకుండా అరాచక శక్తులతో, అవినీతి అక్రమ వ్యాపారాలు చేసేవాళ్లతో, వీళ్ళకు చెక్కబలం చేసేవాళ్లతో వార్డులోకి పంపించి బలవంతంగా పార్టీ సభ్యత్వం నమోదు చేయాల్సిన దుర్గతి ఎందుకు పట్టిందో కూడా పార్టీ, జిల్లా పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ నాయకులు ఆలోచించాలి. అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలారావు చెప్పారు. తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఈవో అధికారులతో కలిసి బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ టీటీడీలోని అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆలయ పరిసరాలలో చలువ పందిళ్లు, రంగోలీలు, క్యూలైన్లు, బారికేడ్లు, అమ్మవారి ఆలయం మాడ వీధులలో శోభాయమానంగా విద్యుత్ అలంకరణలు చేపట్టామన్నారు. బ్రహ్మోత్సవాలను భక్తులు వీక్షించేందుకు వీలుగా తిరుచానూరు పరిసర ప్రాంతాలతో పాటు పద్మ పుష్కరిణికి 4 వైపులా ఈసారి మొత్తం 20 LED స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. పుష్కరిణిలో భక్తులు ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు వీలుగా గేట్లు, భక్తులకు అవసరమైన ప్రాంతాలలో తాత్కాలిక మరుగుదొడ్లు, సైన్ బోర్డులు, రేడియో అండ్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామన్నారు. పంచమి తీర్థం సందర్భంగా డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం నుండి భక్తులు వేచి ఉండేందుకు తిరుచానూరు పరిసర ప్రాంతాలైన జడ్పీ హైస్కూల్, పూడి రోడ్డు, నవజీవన్, తిరుచానూరు గేటు వద్ద 4 హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో మొత్తం 120 కౌంటర్ల ద్వారా దాదాపు 50,000కు పైగా భక్తులకు తాగునీరు, బాదాం పాలు, బిస్మిల్లాబాద్, పెరుగన్నం, వెజిటేబుల్ ఉప్మాతో పాటు ఈసారి అదనంగా చక్కెర పొంగల్ అందించనున్నట్లు తెలియజేశారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు రోజుకు 10,000 మందికి సాంప్రదాయబద్దంగా అన్నం, పప్పు, సాంబారు, రసం, స్వీట్ తో పాటు ఈసారి అదనంగా కర్రీని అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంట జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, సిఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మంది వస్తారు కాబట్టి భక్తులు దానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. పుష్కరిణిలో వెళ్ళడానికి ఎగ్జిట్ గేట్లు, ఎంట్రీ గేట్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. బ్యారికేడ్లు, క్యూ లైన్లు కూడా ఇంజనీరింగ్ విభాగం నుంచి చేయడం జరిగింది. అలాగే సూచిక బోర్డులు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా చేశాము. అలాగే పర్యవేక్షణకు సంబంధించి, భద్రతకు సంబంధించి సుమారుగా 2,100 మంది విజిలెన్స్ మరియు పోలీసు సిబ్బంది ఈ సెక్యూరిటీ విషయానికి చూస్తారు, ఆ రోజు పాల్గొంటారు.
ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా పోలీసు సిబ్బంది కూడా పోలీసు డిపార్ట్మెంట్ నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఆ రోజు అన్నప్రసాదానికి సంబంధించి 120 అదనపు కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది. ఈ 120 అదనపు కౌంటర్స్ ద్వారా 50,000 మందికి సుమారుగా అన్నప్రసాదాలు అందించడం జరుగుతుంది. అలాగే ఆ రోజు 4 హోల్డింగ్ పాయింట్స్, అంటే డిసెంబర్ 5వ తారీఖున వస్తారు కాబట్టి చాలామంది బయట నుంచి వాళ్ళకి రాత్రి ఉండటానికి సాయంత్రమే వచ్చేస్తారు, రాత్రి ఉంటారు అక్కడ. పొద్దున్న మళ్ళీ ఈ పంచమ తీర్థానికి వస్తారు, పుష్కరిణికి వస్తారు స్నానానికి. సో వాళ్ళకి రాత్రి ఇబ్బంది లేకుండా రాత్రి భోజనాలు, అలాగే ఉదయం పూట వారికి బాదం పాలు ఇవ్వడము, అలాగే ప్రత్యేకంగా అల్పాహారం ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ రోజు మిగిలిన రోజుల్లో 500 మంది శ్రీవారి సేవకులు పాల్గొంటే ఆ రోజు మాత్రం 1000 మంది ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. అలాగే డిసెంబర్ 6వ తారీఖున ఒక ముఖ్యమైన కార్యక్రమం పంచమ తీర్థ ఉత్సవం సందర్భంగా స్వామివారి ఆలయం శ్రీవారి ఆలయం నుంచి మనకి పద్మావతి అమ్మవారికి సారెను తీసుకువెళ్ళడం ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీ. సో దానికి సంబంధించి గజవాహనంలో మాడవీధుల్లో ఊరేగించిన తర్వాత ఆ సారెను తిరుమల నుంచి తిరుపతికి అల్వీర్ మార్గం ద్వారా కాలినడకను తీసుకురావడం, తర్వాత మళ్ళీ అక్కడ నుంచి పసుపు మండపానికి తీసుకురావడం, కోదండరామస్వామి ఆలయం ద్వారా గోవిందరాజస్వామి ఆలయం ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పద్మావతి అమ్మవారికి సమర్పించడం, పుష్కరిణిలో పంచమ తీర్థ మండపానికి తీసుకురావడం, ఇవన్నీ కూడా చేస్తాము. దానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. 10 గంటలకి అమ్మవారి ఉత్సవాలకు స్వప్న తిరుమంజనం మొదలవుతుంది. అలాగే 12:15కి పద్మ పుష్కరిణిలో పంచమ తీర్థంలో చక్రస్నానం కూడా నిర్వహిస్తున్నాము. ఆ రోజు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఏర్పాట్లు చేస్తున్నాము. ఒక్కోసారి ఎక్కువ ప్లాన్ చేస్తున్నాము అనిపించినా సరే దాని గురించి ఆలోచించకుండా సేఫ్ సైడ్ మనం ఉండాలి కాబట్టి, ఎవరికి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి సెక్యూరిటీ పరంగా అయినా కానీ, మనం చేసే అన్నప్రసాదాలు కానీ, హోల్డింగ్ పాయింట్లు కూడా ప్రత్యేకంగా అవసరమైతే ఎక్కువగా పెట్టడానికి ఉపయోగంలో రాకపోవచ్చు, అయినా సరే ఎక్కువగా పెట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఒక 20-30% మనం అదనంగా పెట్టుకోవాలని కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ఇప్పుడు అందరం కూడా జిల్లా యంత్రాంగం నుంచి పోలీసు డిపార్ట్మెంట్ నుంచి, విజిలెన్స్ సైడ్ నుంచి సివిఎస్ఓ గారు అందరం కూడా, జేఈఓ గారు అందరం కూడా కోఆర్డినేషన్తో చాలా సమన్వయంతో మేము అందరం కూడా పనిచేస్తున్నాము. సో దీని ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా, సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతాయని ఆశిస్తున్నాం. 3 గంటలకు వస్తుంది. తమ ఇంటి స్థలాన్ని దౌర్జన్యంతో కొందరు ఆక్రమించారని పూతలపట్టు మండలం బత్తులవారిపల్లికి చెందిన కృష్ణయ్య ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వారసత్వంగా సంక్రమించిన ఇంటి స్థలాన్ని కొందరు ఆక్రమించి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై తహసీల్దార్కు, ఎస్ఐకి ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. వారికి రాజకీయ పలుకుబడి ఉండడంతో నిస్సహాయులైన తమపై దౌర్జన్యాలు చేస్తున్నారని కన్నీళ్ల పర్యంతమయ్యారు. అన్యాయాన్ని ప్రశ్నించిన తన సోదరి సుభాషిణిపై కూడా అక్రమంగా కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. అధికారులు స్పందించి తమ ఇంటి స్థలాన్ని తమకే చెందేలా తగిన విచారణ జరిపించి న్యాయం చేయాలని విన్నవించారు. నన్ను అటాక్ చేసినారు. ఆ పాపం కూడా పోలీస్ స్టేషన్లో వీళ్ళ భార్యని అంబికానమ్మని కూడా పోలీస్ స్టేషన్లో చెప్తే ఇబ్బంది పెట్టినారు. మాకు ఊరు పెద్దలు ఉండాలని సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళ పక్క శివాజీ, సీను వాళ్ళంతా చేరుకొని ఊరు పెద్దలను తోడుకొచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు దయచేసి వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడమని, మాకు న్యాయం చేయమని పెద్దలను కోరుకుంటున్నాను. చిత్తూరు కలెక్టర్ గారికి, చిత్తూరు ఎస్పీ గారికి కాపాడమని మేము కోరుకుంటున్నాం. మాకు ప్రాణాన్ని కూడా ఉండాలి. వాళ్ళ వల్ల ఎప్పుడేం చేస్తారని కూడా తెలియదు.
మా పైన తప్పుడు కేసు ముందు కూడా ఇదే మరి పెట్టినారు. దానివల్ల కూడా ఏ సమస్య రాకూడదని మమ్మల్ని కాపాడమని అడుగుతున్నాం. సంపను కూడా చంపేదానికి మమ్మల్ని ప్రయత్నిస్తున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బత్తరవారపల్లి గ్రామంలో చాలా దారుణం జరుగుతుంది సార్. ఈయన మీద చాలా ఇబ్బంది వస్తుంది. అనే వాళ్ళ తాత ఈళ్ళనామా రాయించారు కృష్ణయ్యకి. ఈళ్ళనామా రాసిస్తే దాన్ని తీసుకొని పోయి చూపించకపోతే ఇబ్బంది పెడతామనేసి కూడా ఎంఆర్ఓ దగ్గర పోయి కూడా సంతకం పెట్టించి ₹1,00,000 జరిమానా కట్టాలా, వాళ్ళు ఇల్లు కట్టడం పోకూడదు అంబికాకి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అందుకు అడిగితే ₹1,00,000 జరిమానం కట్టు, లేదంటే ఆ స్థలం వదిలేయండి నువ్వు అంటున్నావు, బెదిరించినారు బాబు. నేను పోయి అడిగినా, ఏం సార్ ఆ బాబుకి ఏం తెలియని వాళ్ళు ఇబ్బంది చేశారంటే, మా ఊరంతా సపోర్ట్ ఉందమ్మా, మీకు దిక్కులేని వాళ్ళు ఏ ఊరు చెప్పుకుండా చెప్పుకోకండి అన్నారు. అందుకే పెద్దవాళ్ళకి మేము చెప్తామని డిఎస్పీ సార్ దగ్గరికి వీళ్ళందరి దగ్గరికి వచ్చాము. కలెక్టర్ వాళ్ళందరూ మాకు న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను, ఎస్పీ గారు వాళ్ళందరికీ. రైతులు పేదవారి పక్షాన నిలబడి రాష్ట్ర శాసనసభలో గలం విప్పిన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ను బుధవారం పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సమస్యలపైన మామిడి బోర్డు ఏర్పాటు, ధరల స్థిరీకరణ, గుడిపాల చీలాపల్లి వద్ద సిఎంసి ఆసుపత్రి ఆధునీకరణ, వేలూరు సిఎంసి ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వర్తింపు, మొగలి నుండి పూతలపట్టు వరకు జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణకు ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు వంటి పలు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను ఘనంగా దుశ్శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత హెచ్ఎం సీతాపతి నాయుడు, ఐరాల మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గిరిబాబు నాయుడు, హరిబాబు చౌదరి, రాజేష్ రెడ్డి, పెనుమాల్ సుబ్బారెడ్డి, పూతలపట్టు సోమశేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చెందిన జిల్లా ప్రజలు కానీ మన పూతలపట్టు నియోజకవర్గ ప్రజలు కానీ ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున పూతలపట్టు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ, ఐరాల మండలం భారతీయ జనతా పార్టీ తరఫున కిసాన్ మోర్చా తరఫున పూర్తిగా మన సార్ని అభినందిస్తూ ఈ చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడికి రావడం. మ్యాంగో బోర్డు గురించి కూడా గట్టిగా చెప్పారు. అది వీడియో రన్ అవుతా ఉంది, మీరందరూ కూడా చూడండి, చాలా తృప్తి పడతారు. రైట్ పర్సన్ మనం ఎమ్మెల్యేగా పంపించాము అని. పూతలపట్టు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మురళీమోహన్ అన్నగారు నాడు ప్రచారంలో మాటిచ్చారు, నేను ఉంటే మీతో ఉంటా, లేదంటే అసెంబ్లీలో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నా వంతు నేను కృషి చేస్తానని చెప్పారు. అదేవిధంగా ఈరోజు నాకు ముందు మా పెద్దలు రాజేష్ రెడ్డి గారు సార్ గారు చెప్పారు. ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఈరోజు ఈ జిల్లాలో పూర్తిగా మామిడి పైన పాలపైన ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు 2014 నుంచి రైతులు పడుతున్నటువంటి కష్టాలు అసెంబ్లీలో అన్న ముక్కి సూటిగా ప్రశ్నించి తెలియజేశారు. కావున మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలని అసెంబ్లీ సమావేశంలో గట్టిగా విన్నవించినట్టు అన్నగారికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేము శిరు సన్మానం చేసి ఇలాంటి శాసనసభ్యులు రుణం తీర్చుకోవాలని ఆశిస్తూ మఠాలపై చర్యలు తీసుకున్నందుకు టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసిన కిరణ్ రాయల్ కట్టలపై కూడా నిఘా పెట్టాలంటూ కోరారు. వైసీపీ కార్యకర్త ఆర్జీవి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం డెన్లో ఉన్నాడంటూ జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఆరోపణలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు జనసేన నాయకులతో కలిసి కిరణ్ మాట్లాడుతూ మొదట టీటీడీ కొత్త పాలక మండలికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తిరుమలలో గత 5 ఏళ్లుగా తట్టల వ్యాపారం చేస్తున్న వైసీపీ వారే నేటికి కొనసాగుతున్నారంటూ స్పష్టం చేశారు.
న్యాయపరంగా వీరిపై చర్యలు తీసుకోవాలని, అలాగే కొండపై పెళ్లిళ్ల పేరుతో మఠాలలో జరుగుతున్న దోపిడీని, భక్తులను దోచుకుంటున్న వైనంపై టీటీడీ కొత్త పాలక మండలి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం జనసేన పార్టీపై గతంలో లేనిపోని ఆరోపణలు చేసిన ఆర్జీవీపై విరుచుకుపడ్డారు. ఒంగోలు పోలీసులు వర్మ కోసం వెతుకుతున్నారన్నారు. వర్మ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని తప్పించుకొని దొంగలాగా తిరుగుతున్నాడన్నారు. గతంలో వైసీపీ వారి నిర్మాతలుగా లక్ష్మీ, ఎన్టీఆర్ తదితర కూటమి నేతల చిత్రాలను తీసి ఆర్జీవీ ఫేమస్ అవ్వాలనుకున్నాడు. కానీ నేడు కటకటాల పాలవుతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో ఆకిపాటి సుభాషిణి, హరి, రాజేంద్ర, సిద్ధు, భాను, లోకేష్, పార్థు తదితరులు పాల్గొన్నారు. ఫటాఫట్ అని అన్ని పరిష్కారం అవుతున్నాయి. స్వరూపానంద స్వామి మఠం మీద ఒక పోరాటం చేశాం. మఠం కైవసం చేసుకున్న టీటీడీ. అలాగే టూరిజం టికెట్ల స్కామ్ని బయటపెట్టి 100 కోట్ల టూరిజం టికెట్ స్కామ్ జరుగుతూ ఉంది అని చెప్పడంతో దాని మీద విచారణ జరిగి సిఐడి ఎంక్వైరీ జరిగి ఆ టికెట్లు రద్దు చేశారు టీటీడీ పాలక మండలి చైర్మన్ గారు. అదేవిధంగా మఠాల్లో పెళ్లిళ్ళ పేరుతో లక్షలు దోచుకుంటున్నారు. మఠాల్లో రూములు 1+5, 1+3, 1+2 అని చెప్పి సామాన్య భక్తులకి తిరుమలలో మఠాలు అనడం లేదు, మఠాల మాఫియా జరుగుతామని చెప్పి జనసేన పార్టీ చెప్పడంతో నిన్నటి దినం ఒక కమిటీ వేశారు టీటీడీ. తిరుమలలో మఠాల పైన కమిటీ వేసి విచారించి మఠాలు ఎవరి పేరుతో ఉన్నాయి, ఎవరికి ఇచ్చా మఠాలు, ఎవరెవరు వాడుతున్నారు, ఎవరెవరు అక్రమంగా మఠాలు దాంట్లో ఏం కార్యకలాపాలు చేస్తున్నారు, నిజంగా మఠాలు తీసుకున్న సంస్కృతి అందులో ఉందా లేదా అనే దాని మీద విచారణ చేపట్టడానికి ఒక మంచి కమిటీ శుభపరిణామం. తిరుమల ప్రక్షాళన మొదలైంది. దీంతో పాటు టీటీడీ పాలక మండలికి ఇంకో విన్నతి ఏమనగా ముఠా అంతా కూడా బయట వస్తోంది. అలాగే అక్రమ తట్టలు తిరుమలలో, దీని మీద కూడా శ్రద్ధ పెట్టి ఒక కమిటీ వేసి తిరుమలలో అక్రమంగా వైసీపీ హయాంలో పెట్టిన తట్టలన్నీ కూడా అక్రమ తట్టలు, ఆఖరి లైసెన్సులు, చాలా దొంగ లైసెన్సులు చేసుకొని, జిరాక్స్ లైసెన్సులు చేసుకొని తిరుమలలో వ్యాపారాలు చేసుకొని భక్తులతో దోచుకుంటారు. దీని మీద కూడా దృష్టి సారించాలని చెప్పి టీటీడీ చైర్మన్ గారిని, అలాగే టీటీడీ పాలక మండలి, టీటీడీ ఈఓ, అడిషనల్ ఈఓ గారిని కోరుతున్నాం. ఎందుకంటే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ పేర్లు చెప్పుకొని వైసీపీ వాళ్ళే ఉన్నారు అక్కడ. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ నెక్స్ట్ క్వశ్చన్ అదే, వాళ్ళకి ఆన్సర్ నేను చెప్పేస్తున్నాను. అక్కడ మాకు ఏం తట్టలు లేవు, మొత్తం వైసీపీ వాళ్ళే పెట్టుకొని ఉన్నారు. దాని మీద కూడా ఒక కమిటీ వేసి విచారించి మొత్తం తట్టలు తీసినా మాకేం అభ్యంతరం లేదు. ఉన్న వాస్తవ పాత ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి పెట్టండి. ఎందుకంటే ఏది టేకప్ చేసినా అవన్నీ సక్సెస్ అవుతున్నాయి కాబట్టి తట్టల మీద కూడా ఒక చూద్దామని. ఎందుకంటే చాలా అక్రమంగా చాలా ఉన్నాయి, నడవడానికి భక్తులకు ప్లేస్ లేకుండా తట్టలు ఆక్రమించారు. దీని మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా టీటీడీ కోరుకుంటూ ఈరోజు ప్రెస్ మీట్లోకి రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి ఎవరికి భయపడాడు అంటాడే కానీ బాగా భయపడ్డాడు, టన్నుల కొద్దీ భయపడ్డాడు. జల్దా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, నీకు భయం ఏంటో చూపిస్తా టన్నుల కొద్దని. అంటే మాఫియాలతో సినిమాలు తీసేసి, మాఫియా నాయకులను పెట్టి సినిమా స్టోరీలు పెట్టేసి మాకు మాఫియాలే భయపడినారు అంటే మాకెందుకు భయపడ్డాడు? చాలా భయపడ్డాడు, నిజంగా భయపడ్డాడు. ఒంగోలులో కేసు పెట్టి 4-5 రోజులు అవుతుంది, దాంకొని తిరుగుతున్నాడు. ఎక్కడో డెన్లో కూర్చొని వీడియో రిలీజ్ చేసి నాకు భయం లేదు, నేను షూటింగ్లో ఉన్నాను, ఈయన పెట్టి షూటింగ్ తీసేది ఎవరండి ఈ రోజుల్లో? కాణిపాకం ఆలయంలో శబరిమలై వెళ్లే భక్తులు వేలాది మంది వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించేందుకు బారులు తీరుతున్నారు. దీంతో ఆలయం శబరిమలై ఆలయాన్ని తలపిస్తోంది. కార్తీక మాసం కావడంతో శబరిమలై వెళ్లేవారు ముందుగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శనం చేసుకునేందుకు విచ్చేస్తుంటారు. ఆలయ పార్కింగ్ ప్రదేశాలు, దేవస్థానం పరిసరాలలో అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది. ఉదయం నుండే అయ్యప్ప స్వామి భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వస్తుండటంతో కాణిపాకం ఆలయ దేవస్థానం అధికారులు అయ్యప్ప భక్తులకు పార్కింగ్ ప్రదేశాలలో భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.
తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏపీ ఆర్టీసీ చైర్మన్ నారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఎమ్మెల్సీ కళ్యాణి, సినీ నటి జ్యోతిక వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. టెంపుల్ ఫోటో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.